మహోన్నతమైన శ్రేష్ఠుని నామములో కూర్చున్నందరికీ కూడా వందనాలు. దేవాది దేవుడు తన మహాకృపను బట్టి జనవరి మాసం అంతా కూడా తన క్షేమాన్ని మనకు దయచేసి మరొకసారి ప్రభు పాద సన్నిధిలో మనందరం కూడా చేరి ప్రభువుని స్తుతించడానికి సజీవులుగా మనల్ని నిలబెట్టుకున్న విధానంను బట్టి ఆయన నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిద్ధ మనసు కలిగిన వారముగా మనం ఉండాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు కీర్తనల ద్వారా ఆరాధనలోని నామాన్ని మహింపరుచుకున్నాం. వాక్యంలోకి వెళ్తుండే మాకు సహాయం చేయండి. మానవ స్వరాన్ని మానవుని ఆలోచనలు మరుగుపరిచి భక్తుడైనటువంటి మోషే ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని మాట్లాడుతూ వచ్చారు. ఆయన ఏం చేస్తాడో కూడా తెలియజేస్తూ, ఆయన మాటలు వినకపోతే ఆ మాటలు వినని వారిని దేవుడు విచారణ చేస్తాడు, అంటే తీర్పులోనికి తీసుకువెళ్తాడు అని అర్థం. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మోషే యొక్క యథావిధిగా అలాగునే జరుగుతూ ఉండడం లేఖనాలు మనందరికీ కూడా సాక్ష్యం ఇవ్వడం మీకు చూపిస్తాను. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని మనం చూడాలి. బైబిల్ గ్రంథములో ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి ప్రవచనాలు రాయబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి నెరవేర్పులు కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఎలా వస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా ప్రతి ప్రవక్తలో ఒక్కొక్క విషయం, ఒక్కొక్క వారు జరిగించిన కార్యాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్పులు చూపిస్తూ ఉంటాయి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ముఖ్యంగా దేవుని యొక్క లేఖనాలు ఎవరిని గురించి మాట్లాడుతుందో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ, ఆయన ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు రాబో దినాల్లో అనే విషయాలన్నీ కూడా స్పష్టంగా దేవుడు ఏది కూడా దాచకుండా తన ప్రజలైన వారికి తెలియజేస్తూ వచ్చారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17-18 వచనాలు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోహాను సువార్తలో మొట్టమొదటి అధ్యాయము చాలా 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 జ్ఞానముతో నింపబడింది. అది ఎన్నిసార్లు చదివినా సరే అది ఇంకనూ చదవడానికి వీలుగా ఉండేటువంటి అధ్యాయముగా కనబడుతూ ఉంది. ఈ 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో అనే స్పష్టత కనబడుతుందండి. దానికి స్తోత్రం. అని ఎవరు, అని ఏమై ఉన్నాడు చాలా వివరంగా చెప్తున్నాడు. అలాగే ఇక్కడ రాస్తూ కింద 17-18 వచనాల్లో ధర్మశాస్త్రము అనేది మోషే ద్వారా అనుగ్రహించబడి, దేవుడు మోషేను అడ్డు పెట్టుకుని, దేవుడు మోషేను వాడుకుని తన ప్రజలుగా ఉండడానికి ఏర్పరచుకున్నటువంటి స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. దానికి స్తోత్రం. ధర్మశాస్త్రము అంటే దేవుని ప్రజలు ఎలా బ్రతకాలో వారికి ఒక మార్గాన్ని చూపించేదే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము ఎందుకు అంటే మనుషుడు ఎలా బ్రతకాలి, మనుషుడు ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే విషయాలన్నీ కూడా మోషేకు దేవుడు తెలియజేస్తూ తన ప్రజలు ఇదే మార్గంలో నడవాలని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, కృపయు సత్యమును యేసుక్రీస్తు వారుదని చేశాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం మనిషిని పరిపూర్ణుడిగా చేయలేకపోయింది. ధర్మశాస్త్రం మనిషిని నీతిమంతునిగా చేయలేకపోయింది. ధర్మశాస్త్రం మనిషిని పరిశుద్ధిగా నిలబెట్టలేకపోయింది. ధర్మశాస్త్రము దేవునికి దగ్గరగా మనిషిని తీసుకురాలేకపోయింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన కృప వలన దేవునికి సమీపస్తులుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ చెల్లించుకుందా.
హల్లెలూయా. ఎవడును ఎప్పుడైనను, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇప్పుడు అద్వితీయ కుమారుడి దగ్గర ఫుట్ నోట్లో రాయబడిన మాటను చదవండి. ఏమండి? ఇంకా ఉంది, అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే. దేనికి స్తోత్రం చెప్దా. ఇప్పుడు ఆ మాట అక్కడ పెట్టి చదవండి. ఎవడైనా ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ దేవుడే. అద్వితీయ దేవుడు అంటే అర్థం ఏంటి? అద్వితీయ దేవుడు అంటే అర్థం ఏంటి? ఒక్కడే, ద్వితీయత్వము లేనివాడు, రెండవ వ్యక్తి కాదు. అద్వితీయ దేవుడే దేవుని బయలుపరుచుకున్నాడంట. అద్వితీయ కుమారుడుగా అని రాయబడింది ఇక్కడ. అంటే ఆయన కుమారునిగా రావడానికి గల కారణం ఏంటంటే, ఎవరునూ ఎప్పుడునూ దేవుణ్ణి ఎక్కడా చూడలేదు. ఈ దేవుణ్ణి చూపించడానికి దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అయితే దేవుడు ఏమై ఉన్నాడో, ఎలాగున్నాడో, ఏ బలము చేత, ఏ ప్రభావం చేత ఉన్నాడో, అదే ప్రభావముతో కనుక ఈ లోకానికి వస్తే భూమి ఏమాత్రము కూడా ఆయనను తట్టుకోలేదు. భూమి పెద్దదా చిన్నదా? భూమి పెద్దదా చిన్నదా? చెప్పాలి. భూమి పెద్దదా చిన్నదా? ఎంత పెద్దదే? మీ విశాల హృదయం అంత ఉంటుందా? మీ బ్రెయిన్ అంత ఉంటుందా? మీ జ్ఞానం అంత ఉంటుందా? చాలా పెద్దది. ఏమండి? అయితే దేవుని లేఖనాల్లో భూమి గురించి రాయబడిన మాట, భూమి ఆయన పాదపీఠము. చెప్పండి. పాదపీఠం అంతా ఎంత ఉంటుందో తెలుసా? 1 అడుగు స్క్వేర్ ఫీట్. మన దగ్గర టైల్స్ ఉన్నాయి చూడండి, ఒకసారి ఉన్నాయా? మీ కాళ్ళ దగ్గర టైల్స్ ఉన్నాయి చూసారా? అది కరెక్ట్గా పాదం అంత ఉంటుందండి. అది 1 అడుగు 1 అడుగు. ఇది పాదపీఠం. భూమి ఎంత ఉంది ఆయన దగ్గర? భూమి ఎంత ఉంది ఆయన దగ్గర? ఇప్పుడు భూమిలో ఆయన ఎలా సరిపోతాడు? ఇప్పుడు ఇది ఉందండి, ఇది ఒక పెట్టు అనుకుందాం. నేనున్నాను, నా పాదపీఠం అంత ఉంది ఇది కరెక్ట్గా. దీంట్లోకి నేను వెళ్ళగలుగుతానా? పోనీ డానీ వెళ్ళగలుగుతాడు అందులోకి? మరి దేవుడు ఏమై ఉన్నాడో అదే స్థితిలో కనుక రాగలిగితే భూమి ఏమవుతుంది? ఇప్పుడు సరిపోదు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవాది దేవుడు ఆయన. హల్లెలూయా. ఆకాశములే ఆయనను పట్టమంటాడు. యేసుక్రీస్తు ప్రభు అంత మహోన్నతుడైన దేవుడు, అంత బలము కలిగిన దేవుడు. ఆయన మనుషులతో మాట్లాడడానికి మనిషిగా ఈ లోకంలో ఒక చిన్న పసిబాలుడుగా వచ్చాడంట. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలా వచ్చాడు ఆయన? తగ్గింపుకు సాదృశ్యం చూడగలిగితే ఆయన పుట్టినప్పుడే పశువుల పాకలో పుట్టాడు. ఎక్కడ పడుకోబెట్టారంట ఆయన్ని? ఎక్కడ పడుకోబెట్టారు? మన పిల్లల్ని ఎక్కడ పడుకోబెడతాం? ఫస్ట్ స్టార్టింగే ఏసీ రూమ్లో పడుకోబెడతాం అండి. అయితే అయిందని ఖర్చు పర్లేదండి, 10,000 రూము పర్లేదండి, పుట్టిన వెంటనే ఆ రూమ్లో పెట్టండి అంటామనమా? అవునా? కానీ యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చారు చూసారండి? ఎవరో కూడా ఆ స్థలంలో ఉండడానికి ఇష్టపడారు. ఎలా ఉంటుంది? ఎప్పుడు పశువుల పాకలోకి వెళ్ళారా? చేతులు ఎత్తుంది వెళ్ళిన వాళ్ళు. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఓసిడి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళరు. ఎవరండి? అబ్రహం గారు ఎవరు వెళ్ళరండి? ఓసిడి ఉన్న వాళ్ళు వెళ్ళరండి అక్కడికి. అంతేనా? చిచి బాబు ఏంటి ఇలాగుందేంటి? అప్పుడే వెళ్ళినప్పుడే దారి వస్తూ ఉంటుంది, అలా అంటే జలపాతం వస్తూ ఉంటుంది. చిచి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఆ పశువుల పాకలో ఉండడానికి ఇష్టపడ్డాడంట. దేనికి స్తోత్రం. ఎందుకో తెలుసా?
ఆయన మీకంటే ఎక్కువగా తగ్గించబడడానికి ఇష్టపడ్డాడు. మానవుల్లో ఎవరైతే లీస్ట్ ఉన్నారో ఆయన ఆ వ్యక్తి కంటే కూడా తర్వాత స్థానంలో ఉండడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఘనత పొందుకోవడానికి ఈ లోకానికి రాలేదు, కానీ హీనపరచబడడానికే ఈ లోకానికి వచ్చాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. ఎందుకు అని అడిగితే దేవుడు ఏమై ఉన్నాడో చెప్పడానికి. సాధారణంగా నువ్వేంటో చెప్పాలంటే నీ నీ క్యాపబిలిటీ అంతా ప్రదర్శిస్తావు, నువ్వేంటో చూపించాలంటే నీ టాలెంట్ అంతా బయట పెడతావు. కానీ యేసు ప్రభు వారు ఏంటో చూపించడానికి ఏ టాలెంట్ కూడా వాడలేదు. వాడిందల్లా ఒకటి, ఆయన మనుషులను ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను వ్యక్తపరచడానికి పూర్తిగా తగ్గిపోయాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్నట్టు రాయబడిన ప్రతి ఒక్క లేఖనాలన్నీ కూడా చాలా వరకు ఆయన జన్మము, ఆయన జీవించే విషయంలో, స్వార్థ ప్రకటనలో, మరణించిన వారిని లేపడం, చనిపోయిన వారిని బ్రతికించడం, గుడ్డి వారిని కళ్ళు తెప్పి, ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆయన ఎలాగ అప్పగించబడతారు, ఆయన ఎవరు మోసం చేస్తారు, ఆయన ఎక్కడ చనిపోతాడు, ఎలా తిరిగి లేస్తాడు, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. యేసు ప్రభు వారు అనేక మంది ప్రవక్తలు ఆయనకు సాదృశ్యమైనటువంటి జీవితాన్ని కలిగిన వారుగా ఉన్నారు. ఒకసారి మనం హోషేయ గ్రంథాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు తీయద్దు, ఒకసారి చదువుకున్నాం అని చెప్తున్నా. అప్పుడు హోషేయ జీవిత కాలంలో దేవుడు కొన్ని విషయాలు ప్రవక్తకు చెప్పి ఏం చెయ్యాలో అలా నడిపించాడు. ఒక వేశ్యను పెళ్లి చేసుకోమన్నాడు. వేశ్యను వివాహం చేసుకున్న తర్వాత 2 కుమారులు పుడతారు. అయితే మరలా ఆ వేశ్య తిరిగి లోకానికి వెళ్ళిపోయి వేశ్య జీవితాన్ని బ్రతుకుతూ ఉంటుంది. దేవుడు మరలా మాట్లాడి, వెళ్ళు హోషేయ, నీ భార్యను తిరిగి తెచ్చుకో అన్నప్పుడు మరలా హోషేయ వెళ్ళి తన భార్యను తెచ్చుకుంటాడు. ఇదేంటి ప్రభు ఇలాగెందుకు చెప్తున్నావు అంటే, దేవుడు తన ఆ జీవితాన్ని సాదృశ్యంగా చెప్తూ, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు వ్యభిచారం చేసి లోక సంబంధమైన ఆచారాల్లో మునిగిపోతూ ఉన్నారు. వారిని నేను తెచ్చుకుని పెట్టుకున్నాను. అయితే మరలా వారు నా యొద్ద నుంచి తిరిగి వెళ్ళిపోయి వ్యభిచారం చేస్తున్నారు. అయినా సరే వారిని తిరిగి తీసుకురావడానికి అలాంటి ప్రేమను నేను చూపిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు మాత్రమే కాదు సహోదరులారా, దేవుడు మనలను కూడా ఎంతగా ప్రేమిస్తున్నాడంటే విడవలేనంతగా ప్రేమిస్తున్నాడు. విడిపోవడానికి కారణాలు వెతుక్కోవచ్చు, కానీ యేసయ్య ఎలాగన తిరిగి చేర్చుకోవాలో దానికి ఎంతగైనా ప్రయత్నం చేస్తాడు. మనమైతే కారణాలు ఎత్తుక్కుని దేవుని వదిలేయడానికి చూస్తూ ఉంటాం. పరిస్థితులు చూసుకుంటూ ఈ కారణం చాలదా దేవుని వదిలేయడానికి అని నువ్వు అడగచ్చు. అలాంటి కారణాలు బోర్డు చూపిస్తాడు నీ జీవితంలో. నీ జీవితంలో కార్యాలు జరగకుండా ఉండడానికి నీ జీవితంలో నీ ద్వారా ఎన్ని కార్యాలు ఉన్నాయి ప్రభువుకి తెలుసు. కానీ అదేది కూడా ఆయన ఆటంకంగా పెట్టుకోలేదు. అవేమి కూడా దేవుడు సాకుగా పెట్టుకోలేదు. ఒకటే ఏంటో తెలుసా, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినట్టుగా ఆ ప్రేమను ఎల్లప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తామండి, 99 కార్యాలు ప్రభు చేసిన చేయలేని కార్యం కోసం మొహం మార్చేసుకుంటాం. అవునంటారా? దేవుడు చేసినా చేయకపోయినా ఆయన ప్రేమ మారనిది అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు అడిగింది ప్రభు ఇవ్వట్లేదా, నిన్ను ప్రేమించట్లేదనో, లేకపోతే నీ మాట వినట్లేదనో, నువ్వు అంటే ఇష్టం లేదనో కాదు. అది ఆయనకి నీకు ఇవ్వడం ఇష్టం లేదు. దాని ద్వారా నువ్వు చెడిపోవచ్చేమో, దాని ద్వారా నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావేమో, ఇంకా నీకు సమీపంగా లేదా నువ్వు దేవునికి సమీపంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడేమో, ఎవరికి తెలుసు. మన వైపు నుంచి ఆలోచిస్తాం, కానీ దేవుని వైపు నుంచి మనం ఆలోచించాం. దేవుని మనస్సు కలిగి బ్రతికిన వాడు ఎవడని చెప్పి అపోస్తలుడైన పౌలు అడుగుతున్నాడు. ఎవరి మనసు ఎరిగి జీవించాలి? మనం రక్షణ అయితే పొందుకున్నాం, బాగానే ఉంది, బాప్తిజాలు తీసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ మన మనసు మందే, ఆయన మనసు అయిందే. బైబిల్లో ఒక్కొక్క వ్యక్తి ఆ సాక్ష్యం పొందుకున్నాడు. దావీదు, అతను నా హృదయానుసారుడు. ఎలాంటి వాడంట? ఎలాంటి వాడు? అందరూ కాదా? నువ్వు కాదా? నన్ను ఎందుకు అనవు ప్రభువా? అడగండి ఒకసారి ప్రార్థన చేసి. నాకేం తక్కువ ప్రభువా, నేను దావీదు కంటే నీ హృదయానుసారుడు తెలుసా? అడగండి ఒకసారి, ప్రయత్నించండి. 1 గంట మోకాలేసి ప్రార్థన చేసి దావీదు కంటే నాలో ఏం తక్కువ అని అడిగితే లిస్ట్ చూపిస్తాడు నీకు. లాస్ట్ నిమిషం నువ్వు ప్రార్థన చేస్తా, అయ్యో ప్రభువా నేను పాపి, నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన మొదలెడతావు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అన్నాడు, రండి వాదించుకుందాం అంటున్నాడు దావీదు గారు. ఎవరో మన ఉద్దేశాలు, మన ఆలోచనలో చాలా విషయాలు మన దేవునితో పోరాడడానికి, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దమ్ముంటే మీరు మోకాలేసి ప్రార్థన చేసి ఆ క్వశ్చన్లు అడగాలి దేవుడు.
అడిగితే లాస్ట్ నిమిషం నీకు మారు మనసు వచ్చేది. దేనికి స్తోత్రం. ఎప్పుడు వచ్చేద్ది? నువ్వు చేసిన ఆ 59 నిమిషాల ప్రార్థన కంటే కూడా ఆఖరి నిమిషం చాలా గొప్పదైపోద్ది. అప్పుడు ఇంకెప్పుడు కూడా మనం ఆ దేవుని ప్రశ్నించడానికి సాహసం చేయి. ఏంటి ప్రభువా ఇలా జరుగుతుంది, ఏంటి నాయనా ఇలా వ్యతిరేకమైపోతుంది, నేనేం చేసేది నాయనా, నాకెందుకు ప్రభువా, నాకే జరగాల. మనకంటే అన్యులు రైట్ అండి, శత్రువుకు కూడా ఇలాంటి పని జరగకూడదు అనుకుంటాం. నాకే కావాలని మనమే అడుగుతాం. అవునా? నాకే ఎందుకు జరగాలి అని అడుగుతాం. కానీ శత్రువులు ఏమంటారు? పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు ప్రభు. సహోదరులారా, దేవుడు ప్రతీది కూడా మన జీవితంలో నెరవేర్చుటకు సమర్థుడు. అయితే ఆయన ఏది మన ఎడల తలంచుచున్నాడో ఆ కార్యములను ఆయన జరిగిస్తాడు. మన ఆలోచనలు కాదు, మన ఉద్దేశాలు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో మనము ఎలాంటి శ్రమలు, హింసలు అనుభవించామో అదే రీతిగా ఆయన జీవితంలో కూడా మనం కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, మోషే జీవితంలో జరిగినటువంటి ఒక విషయాన్ని, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగినటువంటి విషయాన్ని, కొన్ని మాటలు, ఒక 7 కార్యాలు, సాదృశ్యాలు మనం చూసుకుందాం ఈ దినాన్న. మొదటిది నిర్గమాకాండం 1వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. అయితే ఫరో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బతకనివ్వండి అని జనులందరికీ ఆజ్ఞాపించెను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఉన్నటువంటి ఫరో రాజుకి మనసులో పురుగు పుట్టింది. ఏంటి అంటే, వీళ్ళు విస్తరించిపోతున్నారు. ఈ హెబ్రీలు, ఇశ్రాయేలు ప్రజలు విస్తరించిపోతున్నారు. ఈ విస్తరణ పురుషుల వల్ల జరుగుతుంది కాబట్టి, ఈ పురుషులు ఎక్కువైతే వీళ్ళ బలం పెరుగుద్ది కాబట్టి, వీళ్ళు బలం పెరిగితే రేపొద్దున ఐగుప్తీయులని మన మీద విరోధంగా లేచి మనతో యుద్ధం చేసి మనందరినీ కూడా వారి ఇక్కడి నుంచి తరిమేస్తారు కదా అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఫరో ఏం చేశాడంటే, పుడుతున్నటువంటి ఎవరైతే పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో అందులో మగ పిల్లల్ని మాత్రమే, మరి ఆడవాళ్ళని ఎందుకు చంపలేదు? ఆడవాళ్ళు బలహీనులు, యుద్ధం చేయగలుగుతారండి ఆడవాళ్ళు. వాళ్ళు ఓన్లీ మాటలు యుద్ధం చేయగలుగుతారు కానీ చేతల యుద్ధం తెలియదు వాళ్ళకి. అవునంటారా అండి ప్రకాష్ గారు? మాటల యుద్ధంలో నేర్పరులు ఎవరు? మాట్లాడరే. మాటల యుద్ధంలో నేర్పరులు ఎవరు? శిల్పకారుని వలె నేర్పరి అయిన మాటలను పలకగలిగినటువంటి సామర్థ్యత ఆ యుద్ధం చేయడానికి స్త్రీలకు ఉంటుంది. కానీ కత్తి ఇచ్చో కర్ర ఇచ్చో తిప్పండమ్మంటే కష్టమైపోద్ది. అవునా? ఒక 40 కేజీలు బరువు ఎత్తగలరా? కోపం వస్తే కొత్త సిలిండర్ ఇసిరేస్తారు. కానీ మామూలుగా సిలిండర్ రోడ్ అక్కడ పెట్టి సిలిండర్ లోపల పెట్టుకున్నామని పెట్టుకోరుగా. భర్తమే కోపం వచ్చి ఇసిరేమంటే ఇక్కడి నుంచి అంతవరకు ఇసురుతారు, షార్ట్ ఫుట్ ఇసిరినట్టు. ఏమన్నా అంతేనంటారా? అర్థం కాదు నేను చెప్పింది. భర్తమే కోపం వస్తే కొత్త సిలిండర్లు ఇసిరేస్తారులాగా. అదే సిలిండర్ రోడ్ తెచ్చి గుమ్మంలో పెట్టి లోపల పెట్టమంటే పెడతారా? దావీదు గారు పెడతారా? అంతే. ఆ బలం ఎక్కడ ఉంటుందంటే భర్తలోనే దాగుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే, పుట్టబోతున్న మగ శిశువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చంపేయండి అని చెప్పి ఆ దినాల్లో మంత్రస్థానులకు ఆజ్ఞాపించాడు. అయితే ఈ మంత్రస్థానులకి దేవుని భయం ఉందంట. ఏముందండి? దేవుని భయం ఉంది. అయితే పిల్లలు కనేస్తున్నారు. చురుకైన వారు అంటండి వీళ్ళు. ఎవరు? హెబ్రీ స్త్రీలు సంవత్సరానికి ఒక పిల్లలు పెట్టేస్తున్నారు. సంవత్సరానికి చురుకైన వాళ్ళు అంటే అదే. పిల్లలు పెట్టిన తర్వాత 10 మంది కనేస్తున్నారు, చురుగ్గా నడిచేస్తారు కొంతమంది. ఒక పిల్లలు కనేసి అయ్యి బాబు అంటాం మనం. అయితే అది నాలో చురుగ్గా ఉండేవారండి అండి. అంతేనా? ఇప్పుడు ఒక్కకే వికెట్ పడిపోతుంది, అలా ఫట్ అయిపోతుంది. చురుకైన వారు అంట. కానీ అక్కడ ఏం చెప్పారంటే, మేము వెళ్ళి పురుడు పోసే లోపు వాళ్ళు పుసుకుమని కనేసారంట. ఇంకా కోడి గుడ్డు పెట్టడానికి టైం పట్టేదేమో కానీ పిల్లలు త్వరగా కనేసారంట.
అంటే నార్మల్ దేవుడు అలాగని వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. జనం ప్రబలిపోతున్నారు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇలా చంపడానికి కుదరలేదు కాబట్టి ఎవరైతే 6 నెలల వయసు వరకు ఉన్నటువంటి మగ శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెళ్ళి నైలు బదులు పడేయండి అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేసిందంట, మోషే పుట్టాడండి. అప్పుడే ఎవరు పుట్టారు? పుట్టాడా? సరే, నెక్స్ట్కి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. నిర్గమాకాండంలో ఉండి కొత్త నిబంధనలోకి రండి. ఏమండి, హేరోదు ఆ శిశువును సంహరించవలనని వెదుకుపోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియచేసే వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడనే ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ జ్ఞానులు తన్ను అపహసించినని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ కూడా వధించెను. ఏం జరిగింది ఏమండి? మోషే పుట్టినప్పుడు వధ జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా వధ జరిగింది. 2 మ్యాచ్ అయినాయా? యేసుక్రీస్తు ప్రభువు రాజుగా పుడతాడనేటువంటి విషయాన్ని జ్ఞానులు తెలియజేశారంట. హేరోదు అనుకున్నాడు, ఇప్పుడు ఈ రాజు పుట్టాడంటే ప్రజలందరూ అటువైపు తిరిగిపోతారు, నేనే రాజుగా ఉండాలి ఈ ప్రపంచానికి, నేనే దేవుడుగా ఉండాలి ప్రపంచానికి, మరి ఎవడు కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి మొత్తం అందరినీ కూడా, పిల్లలందరినీ 2 సంవత్సరాల లోపు వయసున్న వారందరూ కూడా చంపడానికి చంపేశాడంటాను చాలామంది. ఆ సమయంలో ఐగుప్తుకు వెళ్ళి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ భద్రపరచబడ్డాడు. అయితే ఒక మాట రాయబడింది, ఐగుప్తులో నుండి నేను పిలుచుకుంటాను. దేవునికి స్తోత్రం. మోషే ఎక్కడి నుంచి పిలువబడ్డాడు? మోషే ఎక్కడి నుంచి పిలువబడ్డాడండి? ఐగుప్తులో నుంచే కదా. దానికి మహిమ కలుగునుగా. రెండోది చూసుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము త్వరగా చదువుతాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత నీటిలో నుండి అతన్ని తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టను. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడి నుంచి తీయబడ్డాడు? ఎక్కడి నుంచి తీయబడ్డాడు? నీటిలో నుంచి తీయబడ్డాడు కనుక మోషే అను పేరు తన తల్లి పెట్టిందంటండి. ఎవరా తల్లి? ఇంతకీ ఫరో కుమార్తె, పెంపుడు తల్లి. పెంపుడు తల్లేనా? పెంపుడు తల్లి ఎవరు ఇంతకీ? మోషేకి పెంపుడు తల్లి ఎవరు? అది సొంత అమ్మే. సొంత అమ్మే పెంపుడు తల్లిగా మారింది. అవునా? సొంత తల్లే పెంపుడు తల్లి అయ్యింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత లూకాసు వార్త 2:11. లూకాసు వార్త 2:11. దావీదు పట్టణం అందు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈయనకి ఏం పేరు పెట్టారంట? క్రీస్తు. అనగా ఏంటి? అభిషక్తుడు. ఈయన ఎక్కడ ఉన్నాడు? ఇంతకీ పశువుల తొట్టిలో ఒక పొత్తి గుడ్డతో చుట్టబడి పెట్టబడి, ఇదే ఆనువాలు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వీరిద్దరికి కూడా సాదృశ్యాలు చూడండి. ఒక పెట్టెలో
మోషే ఉన్నాడు, ఒక తొట్టులో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడో ప్రతీది కూడా మోషే ద్వారా అనేక కార్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మోషే ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజల్ని నాయకత్వం నడిపించడానికి అతని జన్మము ఎంత కష్టంగా ఉందో, యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులను పాపములో నుంచి విడిపించడానికి, పాపము నుండి తప్పించడానికి, పాపము నుంచి బయటికి రావడానికి ఆయన వచ్చినప్పుడు కూడా అంతే కష్టతరమైన పరిస్థితులు యేసు ప్రభు వారు కూడా అనుభవించుకుంటూ వచ్చారు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే సేవకుని యొక్క జన్మము ఎంత భయంకరంగా ఉందో చూడండి ఆ దినాల్లో. అంటే మరణానికి దగ్గరగా ఎంతో మంది చంపడానికి ప్రయత్నం చేసిన దేవుని చిత్తము నెరవేరడానికి వారిని దేవుడు బ్రతికించుకుంటూ వచ్చాడు. దేనికి స్తోత్రం. మూడవది చూద్దాం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3-7 వచనాలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. 7వ వచనం కూడా చదవండి. చాలండి. దేనికి స్తోత్రం. 2 విషయాలు స్వయంగా దేవుడు మోషేని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేనికి స్తోత్రం. ఏం సాక్ష్యం పొందాడంటండి? భూమి మీద ఉన్న మనుషులు అంటే దేవుడు చూస్తాడా భూమి అంతటిని? ఏదో మనకులాగా మాట వరుసకు వదులుతాడా? ఏమండి, దేవుడు మాట వరుసకు మాట్లాడతాడంటారా? అవన్నీ యెహోవా కన్నులు లోకమంతా సంచారము చేయుచున్నవి. దేనికి స్తోత్రం. ఆయన ఒక చక్కని జీవిత లక్ష్యమును కలిగి ఉన్నాడు. ఏంటంటే, అతడు దేవుని యొక్క ఇంటిలో నమ్మకముగా ఉన్నటువంటి వ్యక్తి. దేవుడు ఏం మాట్లాడితే ఆ మాటను జరిగించడానికి ఇష్టము కలిగినటువంటి వ్యక్తి మోషే. దేవుడు చేయకుండా ఏ పని కూడా చేసిన వాడు కాదు మోషే. ప్రతీది కూడా దేవుని దగ్గర అడిగి పొందుకున్నటువంటి వ్యక్తి మోషే. దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సాక్ష్యం చెప్పాడంటే చిన్న విషయం అంటారా? ఏమండి, దేవుడే స్వయంగా ఆ వ్యక్తిని గురించి మాట్లాడాడు. మోషే అక్కడ చిన్న విషయంలో పొరపాటు జరిగింది, కానీ ఆ పొరపాటును బట్టి సొంత అక్క అన్నలు ఏం చేశారంటే మోషేను వెలివేయడానికి ప్రయత్నం చేశారు. మోషేను తప్పు పట్టి మోషేను తప్పించి మోషే స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు ఆ తప్పును చూసాడా? దేవుడు ఆ పొరపాటును మనుషులు చూసినట్లు చూసాడా అంటే చూడలా. ఆయన మాట్లాడిన మాట, మోషే భూమి మీద ఉన్న అందరిలో కల్లా కూడా సాత్వికమైన వాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవునికి సాత్వికం అంటే చాలా ఇష్టం అండి. ఏమిష్టం? యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగం అని చెప్పి మనం వింటాం కదా. అక్కడ ఒక మాట ఉంది, సాత్వికులు ధన్యులు. సాత్వికులు ఏం చేస్తారు అంటే, సాత్వికమైన మనస్సు మనలో ఉండాలని ప్రభువు చెప్తున్నాడా లేదా? వారు చెప్పినప్పుడు యేసు ప్రభు వారు కూడా సాత్వికుడై ఉండాలిగా. ఉన్నాడా లేదా? ఉన్నాడా? 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 ఉన్నాడా లేదండి? సాత్వికం అంటే అర్థం ఏంటి? సాత్వికం అంటే అర్థం ఏంటి? అవుతుంది ఏంటి? శరణ్య సాత్వికం ఉందా? భయంకరమైన సాత్వికం ఉందా? తిట్టట్లేదు, పొగుడుతున్నాను, అలా చూస్తావేటి? సాత్వికం జస్సు దగ్గర ఉంటుందా? నా దగ్గర ఉంటుందా? ఉండదా? ఉండాలి. పోనీ ఉన్నా లేకుండా నాకు ఎందుకు, కానీ దేవుడు చూడాలి. మీ ముందు నేను చూపించినది ఏమి, ఎవరు చూడాలి దాన్ని? మనము సాత్వికముగా మార్చబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే చాలా విషయాలు, దాంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎవరైనా నీ కుడి చెంప మీద కొడితే 2 చెంపలు వాయించేసి అన్నాడా? నువ్వెవడరా నన్ను కొట్టడానికి అని అడగమన్నాడా? ఏమన్నారు? ఏమండి,
ఇప్పుడు ఎంతమంది ఆ కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అండి? అబ్రహాం గారు కొట్టడానికి రెడీగా ఉన్నారంట. కొట్టించుకోవడానికి వెళ్ళండి ఒకసారి. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు ఎలాంటి బయటకు ఒకసారి అబ్రహాం గారు టెస్ట్ చేస్తారు. వెళ్ళండి అమ్మా, ఆయనే లోపల రమ్మని అలా వీడియో తీస్తుంట రండి ఒకసారి, మీరే లోపలికి రండి. సాత్వికమైన మనస్సు యేసు ప్రభు ధరించుకొచ్చాడు. సాత్వికమైన మనస్సు మోషే కలిగి ఉన్నాడు. రెండవది, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సహోదరులారా, సంఘము అనేటువంటి గృహములో మనం ఉన్నాం, దేవుని గృహములో మనం ఉన్నాం. ఆయన గృహములో నమ్మకస్తుల కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకు? మనం నమ్మకంగా ఉన్నప్పుడు, మన ఎదుటివారు నమ్మకంగా లేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? వారి అపనమ్మకత్వ పరిస్థితిని చూసి మనం కూడా అపనమ్మకముగానే బ్రతకడం నేర్చుకుంటాం. మనిషి మంచి నేర్చుకుంటాడా, చెడు నేర్చుకుంటాడా? ఏమండి? చెడే. మనము ఇతరులకు మాదిరిగా ఉండాలా, ఇతరులే మనకు మాదిరిగా ఉండాలా? వాళ్ళే మనకు మాదిరిగా ఉండాలి, అంతే. కానీ మనం మాదిరిగా ఉండం, కానీ వారిని మాదిరికరంగా చేసుకుని చేస్తూ ఉంటాం. వాళ్ళు చేశారుగా, వాళ్ళు ఆ పొరపాటు చేశారుగా, నేను ఇంకో పొరపాటు చేస్తా. వాళ్ళు అలాగున్నారుగా, నేను ఈ విషయంలో ఇలాగ ఉంటా. వాళ్ళు చేశారుగా, పిల్లలు అంటారు చూడండి, నువ్వు చేసావుగా. ఎవరు నష్టపోతారు ఇంతకు ఇక్కడ? ఎవరండి? చేసినోడా? అదే ఇప్పుడు మోషే తన జీవితంలో అంత నమ్మకంగా ఉండడానికి అవసరం లేదండి. మోషే అంత నమ్మకంగా ఉండే అంత విలువ కూడా తన బ్రతుకులో లేదు. అవునంటారా కాదంటారా? ఎంతోమంది చేత దూషించబడినటువంటి నాయకుడు, ఎంతోమంది వెలివేసినటువంటి నాయకుడు, ఎంతోమంది ఈ నాయకుడు మనం తప్పించి వేరొక నాయకత్వాన్ని, వేరొక టీంని ఏర్పాటు చేద్దాం అన్నట్లుగా మోషేకి విరోధంగా లేచిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ విరోధంగా లేచిన వారు ఎవరిని కూడా దేవుడు మిగల్చలేదు. అవునా కాదా? మోషే జీవితంలో దేవుడు ఎప్పటికప్పుడు లెక్కదీలు చేసాడండి. ఇక్కడ ఒక విషయంలో వెంటనే పిలిచేసాడు, అహరోను మిరియాము రండి, రండి మాట్లాడదాం రండి అన్నాడు, అంతే. దేవుణ్ణి విచారించే మనసు మోషేకు ఉన్నట్లుగా మరి ఎవరికి లేదు. మోషే ప్రతీది కూడా దేవుని దగ్గర విచారించి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడిగా కనబడుతూ ఉన్నాడండి. దేనికి స్తోత్రం. అందుకే దేవుడు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. తర్వాత మత్తయి సువార్త 3:17 చూద్దాం. మత్తయి 3:17. మత్తయి సువార్త 3:17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వినబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు విషయములో 2 సార్లు ఆకాశం నుండి శబ్దం వచ్చింది. మొదటిది మనం చదివాం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు ఆనందపడతాం, ఎప్పుడు సంతోషపడతాం. దేవుడు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చినప్పుడు దేవుడు మన బట్టి సంతోషపడతాడు. 10లో 1 చేస్తే కాదు, 10లో 5 చేస్తే కాదు, 10లో 9 చేస్తే కాదు, ప్రతి మాట కూడా నువ్వు నెరవేర్చాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 100 మార్కులు ఎందుకు ఇస్తారండి? ఊసిపోకెత్తారా? 100 మార్కులు ఎందుకు ఇస్తారు? ఊసిపోకెత్తారా? 100 మార్కులు రావడానికి ఇస్తారుగా. మన బుద్ధి ఏంటో తెలుసా? 35 వస్తే చాలు ప్రభా, 35 వస్తే చాలు ప్రభా, జస్ట్ పాస్ అయితే చాలు ప్రభా. ఇది మన క్యాండిడేట్స్. 100 మార్కులు ఎందుకు ఇస్తారో తెలుసా? 100కు 100 వస్తే నువ్వు బాగా చదివినట్టు, 100కు 100 వస్తే నువ్వు బాగా ఇంటెలిజెంట్ అని, 100కు 100 వస్తే నువ్వు భవిష్యత్తులో ఒక మంచి స్థాయిలోకి వెళ్తావని అర్థం. 35 వేసుకుంటే వెళ్తే ఒకసారి మన పిల్లలు ఇంటర్ రాసినప్పుడు మంచి మార్క్స్ వచ్చినాయి. నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి,
నేను పాస్ అయిపోయాను అంటున్నాడు. ఏమన్నాడు? ఎన్ని మార్కులు వచ్చినాయి? 250 మార్కులు వచ్చేసాయి అన్నాడు. ఎంత రావాలి మామూలుగా అయితే? ఇక్కడ 4:20కి 4:30కి 10 మార్కులకి కొట్టేసుకున్నారు. ఇక్కడ 250 మార్కులు శభాష్ అని అన్నాడు. ఒకటి అంతకుమించి ఎక్కువ అనకూడదు కదండి. ఏమన్నా అంటే అక్కడ ఏం కోరుకున్నారంటే పాస్ అయితే చాలు. ఇక్కడైతే ఫుల్ మార్క్స్ కోసం ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రం. తేడా ఉంది కదండి. ఇప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషించాలంటే ఏదో క్రైస్తవ బ్రతుకు, ఏదో విశ్వాస జీవితం, ఏదో వచ్చేళ్ళం అంటే దేవుడు నిన్ను బట్టి సంతోషించడం అని ఏదైతే నీకు నాకు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడో ఆ మాట నీలో ప్రభువు చూడడానికి నిన్ను చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు మార్పు చెందడం ప్రారంభించగలిగితే నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడు. మరొక చోట రాయబడింది, పేతురు, యోహాను, యాకోబులు యేసు క్రీస్తు ప్రభువుకు రూపాంతరం చెందినప్పుడు ఆయనకు ఒక పర్ణశాల కట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఒక శబ్దం వినబడింది. ఏంటో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన నేను ఆనందిస్తున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఓకే, నెక్స్ట్ ఈయన క్షమించండి, ఈయన కొట్టండి. తీయకూడదు, తీయకుండా చెప్పాలి భక్తులు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఈయన చెప్పిన మాట వినండి. ఏమన్నారండి? చెప్పింది చెయ్యాలి. మీరు సొంత పెత్తనాన్ని మొదలెట్టారండి. అపోస్తలులు ఏం చేశారు? సొంత పెత్తనం అంటారు కాదా, దేవుడికి సలహాలు ఇస్తున్నారు, యేసు ప్రభువుకి సలహాలు ఇస్తున్నారు. నువ్వు ఇక్కడ ఉండే నీకోటి, ఏలియాకి ఒకటి, మోషేకి ఒకటి పర్ణశాల కట్టేస్తాం, మీరు ఇక్కడే ఉండండి, మేము మీతో పాటు ఉంటాం, శుభ్రం తిందాం. అంతేనంటారా? యేసు ప్రభు వారు ఈ లోకములో రాజ్యము చేయడానికి రాలేదండి. ఆయన తీర్పు పొందడానికి నుంచినప్పుడు నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అని చెప్పాడు ఆయన. దేనికి స్తోత్రం. యేసు ప్రభు వారి రాజ్యం ఏ లోక సంబంధమైంది? ఇక్కడది కాదండి, అది పరలోక సంబంధమైన రాజ్యం. అది ఇక్కడ సంబంధించింది కాదు. ఆయన మాట వింటే ఆయన కట్టుతున్నటువంటి రాజ్యంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఆయన చెప్పిన మాట వింటే ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇరువురు కూడా ఆకాశము నుండి ఒక స్వరము చేత వారి యొక్క సాక్ష్యాన్ని తెలియపరచబడింది. తర్వాత వచ్చిన చూద్దాం, నిర్గమాకాండం 3 9-10 వచనాలు. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో తోడుకుని పోవలెన నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మోషేని ఎందుకు పిలుచుకున్నాడంటే ఐగుప్తులో వారు పడుతున్నటువంటి శ్రమ మొర దేవుడు విన్నాడంట. ఏం చేశాడండి? మొర విని వారిని ఐగుప్తులో నుంచి విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే జన్మించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఐగుప్తుల్లో ఉన్న బానిసత్వపు బ్రతుకును విడిపించడానికే. దేనికి స్తోత్రం. మోషే జీవితానికి ఒక కారణం ఉంది, మోషే పుట్టడానికి ఒక కారణం ఉంది. అలాగే నీ పుట్టుకకు కూడా దేవుడు ఒక కారణం ఉంచాడు. మనం పుట్టినందుకు ఒక కారణం ఉందండి. మనం ఏదో తాపి మేస్తులుగా బ్రతికేద్దాం జీవితకాలం, ఆటో డ్రైవర్లుగా జీవితకాలం బతికేద్దాం, కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవితకాలం బతికేద్దాం, టీచర్లు అయిపోయి జీవితకాలం బతికేద్దాం. దానికి కాదు యేసేమని పిలుచుకుంది. ఇవి ఒక మార్గం అంతే. కానీ నేను ఆ ట్రైన్లో వస్తుండే ఒక వాక్యం అంటున్నాను, దేవుడు మనల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళే సమయంలో కొన్ని కోల్పోతామంట. మనం ఆమెను అనాలి, గట్టిగా అనాలి. అస్సలు స్వరం రావట్లేదు, చూసారా?
నేను అన్నానండి, ట్రైన్లో మంచి స్పీడ్లో 80 స్పీడ్లో ట్రైన్ వెళ్తుంటే చల్లగాలి ఆమేన్ అన్నాను నేను. మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళే ముందు మనం కొన్ని కోల్పోతాం. ఒకళ్ళు ఇద్దరు కోడి పిల్ల వచ్చినట్టు అవుతుంది రేటో. కోడి పిల్ల దగ్గర పాము వస్తే కీ అంట చూసారా, పిచ్చుకొస్తే పిల్లి వస్తే అలా కాదండి, లోపల నుంచి ధైర్యంగా అనాలి మనం. మీరు అనలేరు, ఆ ధైర్యం మీకు లేదని అర్థమైపోయింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పారు చూసారా. సరే, దేవుడు కొన్ని మనల్ని నష్టపరుస్తున్నాడు లేదా నష్టపరుస్తాడు అంటే దాని ద్వారా ఏదో ఆలోచన ప్రభువుకు ఉండి ఉంటుందిగా లేదా, ఉంటుందా ఉండదా? మన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన ఉద్దేశాలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. దేనికి స్తోత్రం కలుగునుగా. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా సకల విద్యా ప్రావీణ్యతలన్నీ కూడా పొందుకున్నవాడుగా ఉండి యుద్ధాలు నేర్చుకున్నాడు. ఒక్క దెబ్బతో చంపేసేవాడు అంటే ఏం చేసేవాడు చెప్పాలి. చంపాడా చంపలేదా? ఒక్క దెబ్బతో ఎవరిని చంపేశాడు? ఐగుప్తీయుడు హెబ్రీయుడు కొట్టుకుంటుంటే ఎవర్రా నువ్వు హెబ్రీయుడి మీద చెయ్యేస్తావా అని చెప్పి ఫట్ అన్నాడంటే. ఇంకొకటి, సమాధి తవ్వడానికి ఇద్దరు కావాలండి. సమాధి తవ్వడానికి ఎంతమంది కావాలి? చంపేసి పక్కనడేసి సప్సప్మని చేసి సప్సప్మని దోసి సప్సప్మని కప్పేసి సైలెంట్ అయిపోయాడు. బలం ఉందా లేదా? 40 సంవత్సరాలు మంచి బలాఢ్యుడిగా ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు దేవుడు తీసుకెళ్ళి పశువులు గొర్రెలు కాసుకోవడానికి అరణ్యంలో పడేసాడండి. దేనికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు యవన కాలంలో దేవుడు వాడుకుని ఉంటే, 40 సంవత్సరాలు యవన కాలంలో దేవుడు ఇదే పిలిచి ఉంటే అన్నాడు అంతే. అవునా? అందరిని ఒక్కొక్క దెబ్బతో ఎలా అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయేసిన వెళ్ళేసాడు. అప్పుడు తీసుకెళ్ళలేదండి. అప్పుడు పిలిచాడు. అప్పుడు మరలా 40 సంవత్సరాలు అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు 80వ సంవత్సరములో దేవుడు పిలుచుకున్నాడు. దేనికి స్తోత్రం. 80 సంవత్సరాలు కలిగిన చేతులు ఎత్తండి ఒకసారి, మడింపులు ఎత్తవమ్మా. 80 సంవత్సరాలు కలిగిన చేతులు ఎత్తుంది హేమ గారు. అంటే 30లోనే 20లోనే 80 వయసులో కనబడతారు ఇలా కొంచెం. అందుకు ఈ 80 సంవత్సరాల వయసులో దేవుడు పిలుచుకుంటే పడుచు వయసులో యవన వయసులో యుద్ధం చేస్తారు. కానీ ఇప్పుడు ఆ ఫరో దగ్గర ఉన్న సైన్యం ఎంత బలమైందో మోషేకి తెలుసా తెలీదా? ఏమండి, మన ప్రాంతం గురించి మనకు తెలుసా తెలీదా? ఎలా ప్రభు ఒకవేళ పిలిచి మనతో మాట్లాడితే నినివే పట్టణం గురించి ఎంత నెగిటివ్గా ఏమైనా మాట్లాడాడో మనం అలా మాట్లాడతాం మన ప్రాంతాన్ని గురించి. అదా ప్రభు వదిలేనని, చంపేనని, ఏసేనని, కాల్చేనని అంటాం మనం. అవునా? కానీ నిన్ను ఎంత ప్రేమించాడో ఈ ప్రాంతాన్ని కూడా దేవుడు అంతే ప్రేమించాడు. హల్లెలూయా. మోషే 80 సంవత్సరాల వయసులోకి వచ్చినప్పుడు అడుగుతున్నాడు, నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించుకుని మాట్లాడుతుంటే అంటున్నాడు, ప్రభువా నేను నోటి మాంద్యం కలిగినోడినయ్యా, నాకంటే బలమైన వాళ్ళు అక్కడ ఉన్నారు ప్రభువా, వాళ్ళని ఏర్పరచుకోవచ్చు కానీ నాకు ఎందుకు ప్రభు అని చెప్పి సాకుల మీద సాకులు చెప్తున్నాడంట. మనం చెప్తాం చూడండి, చర్చికి త్వరగా ఎందుకు రాలేదంటే చాలా సాకులు, ఎన్నిసార్లు అడగండి ఎన్ని సాకులు చెప్పడానికి మన దగ్గర రెడీగా ఉంటాయి. అవునా కదా? వారానికి ఒక సాకు వాడింది వాడకుండా చెప్పే సమర్థ్యత మనకుంది. వాడింది వాడకుండా 365 రోజుల్లో ఉన్నటువంటి 52 ఆదివారాల్లో వాడింది వాడకుండా ప్రతి వారము ఎందుకు ఆలస్యంగా వచ్చారు అంటే చెప్పగల ఆ సాకు చెప్పగల సామర్థ్యత ఉన్నటువంటి గొప్ప ఏమనాలి విశ్వాసులు మనం. దానికి స్తోత్రం. హల్లెలూయా. అలా మోషేగా చెప్తుంటే దేవుడికి ఆ సాకులు ఏమైనా ఎక్కినాయా? దేవుడికి సాకులు నచ్చుతాయా నచ్చవా అంటే అదొక రుజువు. నచ్చదు. దేవుడికి సాకులు నచ్చవండి. సాకులు నువ్వు ఆధారం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. సాకులు నీకు ఆధారం కాకూడదు. దేవుని కోసం నువ్వు నిలబడాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బానిసత్వం విడిపించడానికి మోషేను ఏర్పరచుకున్నట్టు రీతిగా మత్తయి సువార్త 1:21 చదవండి త్వరగా. మత్తయి 1:21.
ఉమ్, ఉమ్. మత్తయి 1:21. మత్తయి 1:21. 21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గురించి రాయబడలేదు, తూర్పు దేశాల గురించి రాయబడలేదు, లేదా తెల్ల దొరలు ఉన్నటువంటి దేశాల గురించి రాయబడలేదు, కానీ తన ప్రజలు అనగా మనుషులు అందరి విషయము కొరకు దేవుడు మాట్లాడాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాకు యేసయ్య అక్కర్లేదు అన్న మన చాలా మంది ఉన్నారు. నాకు యేసయ్యతో అవసరం లేదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నీకు అవసరం ఉన్నా లేకపోయినా దానికి స్తోత్రం కలుగును గాక. వారి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి. అంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటికి రావడం ఎంత కష్టమో, మనుషులు పాపములో నుంచి బయటికి రావడం కూడా అంతే కష్టం. సులువుగా వచ్చారు వాళ్ళు. ఏమన్నా బాబు ఫరో దేవుడు పంపించమని ఆరాధించుకోవడానికి పంపేసాడా? కఠిన హృదయాన్ని జరిగింది అక్కడ. మనుషుడు కూడా పాపం నుంచి బయటికి రా అంటే వచ్చాడండి. అక్కడ చాలా విషయాలు జరగాలి. ఆ వ్యక్తి నలగొట్టబడాలి, విరగ్గొట్టబడాలి, బ్రతుకు మీద విరక్తి రావాలి, అప్పుడు యేసయ్య కనబడాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతోమంది సాక్ష్యాలు మనం విన్నాం. ఆఖరి క్షణములో యేసు ప్రభు దర్శించాడండి. అవునా? ఆఖరి నిమిషములో దేవుని స్వరం విన్నారు. ఆఖరి నిమిషంలో దేవుని వాక్యం వారి దగ్గరికి వెళ్ళింది. ఆఖరి నిమిషంలో నిజ దేవుని వారు కనుగొన్నారు. అసలు మనిషి జీవితంలో శ్రమలు, శోధనలు, బాధలు, రోగాలు రావడానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా? మనిషి నిజ దేవుని కనుగొనడానికే. హల్లెలూయా. శ్రమ నీకు మేలు చేసేది, శోధన నీకు మేలు చేసేది. నీ మనసు ఇంకా కఠినమవుతూ ఉంటుంది. అయినా నువ్వెంత కఠినమవుతున్నా సరే దేవుడు నీకు దగ్గరగా రావడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒక రోజు ఉంది, ఆ రోజు రావాల్సిందే. అంతటా అన్ని మోకాలులు ఆయన నామమున వంగును. హల్లెలూయా. అంటే దేవుడు ప్రతి మోకాలు చేస్తాడని కంగారు పడాల్సిన అవసరం లే. మనము చేయాల్సిందల్లా ఏంటంటే వారి కోసం ప్రార్థన చేయడం అంతే. ఏం చేయాలి? చాలామందికి యేసయ్య అంటే ఇష్టమేనండి, కానీ ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడతారేమో మనల్ని అని చెప్పి భయం, అంతకుమించి ఏం కాదు. యేసుప్రభు అంటే అందరికీ ఇష్టమే. ఏమైనా హాని చేసాడు వాళ్ళకే? ఎవరి వల్ల యేసుప్రభు నామం అవమానపరచబడుతుందంటే సేవకుల వలన. అవునా? ఇలాంటి వారి వల్లనే కదా నా నామం అన్యజనులు ఎదుట అవమానపరచబడుతుంది. వీళ్ళు చేసే కార్యాల వల్లనే కదా దేవుని నామం అవమానపరచబడుతుందని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. యేసుప్రభు అంటే ఎవరికి ద్వేషం కాదు, కానీ ఆయనను అడ్డు పెట్టుకుని చేస్తున్న పనులు ఆయనను ద్వేషముగా లోకానికి కనబడేలా చేస్తుంది. హల్లెలూయా. ఆయన వచ్చిన కారణము తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. తర్వాత చదువుకుందాం. నిర్గమకాండం 20 అధ్యాయం అంతా మనం చూడగలిగితే అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆజ్ఞలు అన్నీ మనకు తెలుసు కదా. దేవునికి స్తోత్రం. ఇది నిబంధన లేదా ఆజ్ఞలుగా దేవుడు తన ప్రజలకు చేసినటువంటి ఆజ్ఞలుగా కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన కాలంలో నికోదేము అనేటువంటి ఒక అధికారి వచ్చినప్పుడు ఈ వ్యక్తి అడుగుతున్నాడు, నిత్యరాజ్యానికి వెళ్ళడానికి నాకు ఏం కావాలి, నేనేం చెయ్యాలని అడిగితే, నరహత్య చేయొద్దు, దొంగలించొద్దు, వ్యభిచరించొద్దు, నీ తల్లి తండ్రి సన్మానించు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఇవన్నీ నా బాల్యము నుంచి చేస్తున్నాను, ఇంకా నాకేం తక్కువ అని అనుకున్న సమయంలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడంటే, సరే నీ కొడుకు కొదువుగా ఉంది. ఏముందంట? అతడు ఆజ్ఞలను అనుసరించి జీవించడం వలన అతడు ఆశీర్వదించబడిన విషయాన్ని మనం గుర్తించాలి. అతడు దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడం వలన యవ్వన కాలంలో ఒక ఉన్నత అధికారాన్ని పొందుకున్నాడు. యవ్వన కాలంలో అతడు ధనవంతుడిగా మార్చబడ్డాడు. ఈ రెండు విషయాలు కూడా బైబిల్ చెప్తుంది. అతడు ధనవంతుడు, అతడు అధికారి. ఎవరంటండి? ఈ రెండు ఎలా వచ్చినాయి? వాక్యం చెప్తుంది కదా, నా మాట విని దాని ప్రకారంగా జీవించండి, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాను. మన ఐశ్వర్యవంతులుగా కాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఇదే. అని మాట వినం మనం.
ఆయన మాట వినకపోతే దేవుడు మనల్ని గొప్ప చేయడండి. ఆయన మాట విన్న అబ్రహాం ఏమయ్యాడు? ఆయన మాట విన్న ఇస్సాకు ఏమయ్యాడు? ఇస్సాకు కరువు కాలంలో విత్తనాలు వేసాడంటండి. బుద్ధి జ్ఞానం నడిచింది అసలు? బుర్రుందా? మంచి వర్షాకాలంలో చేపలు ఎవరిని పెంచుతారా? అని పెంచుతారండి? తుఫాన్ వచ్చి చెరువులు కొట్టుకుపోతే ఏమవుద్ది? అప్పుడు అంత ఎక్కువ పెట్టుబడి పెట్టరు, అవునా? వర్షాలు పడిన సమయంలో ఎవరన్నా ధాన్యాలు వేస్తారా? పంటలు వేస్తారా? వేరు. ఎందుకు అంటే అవి నష్టాన్ని తీసుకొస్తాయి. ఇస్సాకు జీవించిన కాలంలో అతడు కరువులో విత్తనాలు వేస్తేనంట 100 ఫలాన్ని పొందుకున్నాడు. దేనికి స్తోత్రం. ఎందుకు అని అడిగితే దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు. ఎందుకు దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడంటే ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రపంచం మీదకి కరువు వచ్చే సమయంలో దేవుడు ఫరోకు ఒక దర్శనం చూపించాడు. ఫరో ద్వారా దేవుడు యోసేపును బయటికి తీసుకొచ్చి